వీడియో 3లో మనం వైట్ హ్యాట్ అంటే ఏంటి, గ్రీన్ హ్యాట్ అంటే ఏంటి, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ గురించి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అయితే చూసాం. ఈరోజు వీడియోలో మనం కవర్ చేసే మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే వాట్ డస్ అండ్ ఎథికల్ హ్యాకర్ యాక్చువల్లీ డూ ఆన్ డైలీ బేసిస్. మూవీస్లో చూపించినట్టు ఎథికల్ హ్యాకింగ్ అంటే చీకటి రూమ్లో కూర్చొని 10 సెకండ్స్లో ఫాస్ట్గా కీబోర్డు కొట్టి పాస్వర్డ్ క్రాక్ చేయడం అయితే అసలు కాదు ఫ్రెండ్స్. రియల్ ఇండస్ట్రీలో ఒక ఎథికల్ హ్యాకర్ ఆర్ పెనిట్రేషన్ టెస్టర్ జాబ్ అంతా స్ట్రక్చర్డ్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. కంపెనీ నెట్వర్క్స్, వెబ్సైట్స్ అండ్ క్లౌడ్ సర్వర్స్లో సెక్యూరిటీ హోల్స్ కనుక్కుని అండ్ క్రిమినల్స్ వచ్చి అటాక్ చేసే ముందే వాటిని ఫిక్స్ చేస్తారు. అసలు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారో డీప్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, రియల్ వరల్డ్ సెక్యూరిటీ కన్సల్టింగ్ ఫర్మ్లో ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ టీంలో ఎథికల్ హ్యాకర్ మెయిన్గా 5 ఫేజెస్లో వర్క్ చేస్తారు. ఫస్ట్ది స్కోప్ అండ్ లీగల్ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. డైరెక్ట్గా వెళ్ళి ఏ సిస్టమ్ని స్కాన్ చేయరు. ఫస్ట్ క్లయింట్తో అఫీషియల్ మీటింగ్ అయితే పెడతారు. క్లయింట్ మీకు స్పెసిఫిక్ బౌండరీ అనేది అయితే ఇస్తారు. మీ టెస్ట్ ఓన్లీ stagging.bag.com మీద మాత్రమే చేయాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అయితే చెప్పాను అనమాట. సో అలాగా మీకు ఒక డొమైన్ ఇచ్చి ఇందులోనే మీరు చేయాలి టెస్టింగ్ అన్నా ఏదైనా అని చెప్తారు. సో లైవ్ కస్టమర్ డేటాబేస్ని మీరు టచ్ చేయకూడదు అని చెప్పి మీకు చెప్తారు. సో ఈ లీగల్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ సైన్ అయ్యాక మాత్రమే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ వచ్చేసి ఇక్కడ టార్గెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనమైతే అనలైజ్ చేస్తారు. సో తర్వాత టార్గెట్ నెట్వర్క్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అండ్ ఆ పాడ్స్ ఓపెన్లో ఉన్నాయా లేదా అండ్ ఏ వెబ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ అయితే చెక్ చేస్తారు. ఇక థర్డ్ది వల్నరబిలిటీ అసెస్మెంట్, ఫైండింగ్ ద వీక్ స్పాట్స్. ఆటోమేటెడ్ స్కానర్స్ అండ్ డీప్ మాన్యువల్ అనాలిసిస్తో సిస్టమ్స్లో ఉన్న లూప్ హోల్స్ కనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఉన్నాయా, అవుట్డేటెడ్ సర్వర్స్ ఉన్నాయా అని చెప్పి వాటిని చెక్ చేస్తారు. వీటిని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి అండ్ ఆ కోడ్లో ఏమైనా SQL ఇంజెక్షన్స్ ఉన్నాయా, వాటిల్లో ఏమైనా బగ్స్ దాగున్నాయా అని చెప్పి చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్డ్ ఎక్స్ప్లోయిటేషన్. ఇది మెయిన్ అఫెన్సివ్ పార్ట్. ఒక వల్నరబిలిటీ దొరకగానే క్లయింట్ నెట్వర్క్ క్రాష్ అవ్వకుండా సేఫ్గా ఎక్స్ప్లోయిట్ చేసి యాక్సెస్ అనేది అయితే తీసుకుంటారు. ఎగ్జాంపుల్ డేటాబేస్ నుంచి సింగిల్ డమ్మీ రికార్డు రీడ్ చేసి స్క్రీన్ క్యాప్చర్ చేస్తారు యాజ్ ఏ ప్రూఫ్. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి రిపోర్టింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్. ఎక్స్ప్లోయిట్ చేయడం ఎంత ఇంపార్టెంటో రిపోర్ట్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ వల్నరబిలిటీ అసలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ కంపెనీకి కానీ ఆ ఆర్గనైజేషన్ కానీ అనేది వాళ్ళైతే ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాలి అండ్ వాటిని ఫిక్స్ చేయాలి. దాన్నే ప్యాచ్ మేనేజ్మెంట్ అని అయితే అంటారు. సో అది ఫ్రెండ్స్, ఈ 5 స్టెప్స్లో వీళ్ళైతే ఆపరేట్ చేస్తారు. ఇంకా ఇండస్ట్రీలో మీకు ఉండే డే టు డే జాబ్ టైటిల్స్ ఏంటంటే పెనిట్రేషన్ టెస్టర్, వెబ్ యాప్స్ అండ్ ఇంటర్నల్ నెట్వర్క్స్ని బ్రేక్ చేయడానికి టెస్ట్ అనేది అయితే చేస్తారు. ఇంకా వల్నరబిలిటీ అనలిస్ట్, కంటిన్యూస్గా ఆర్గనైజేషన్ సిస్టమ్స్లో బగ్స్ ఐడెంటిఫై అనేది అయితే చేస్తారు. ఇంకా థర్డ్ వచ్చేసి రెడ్ టీమ్ ఆపరేటర్, రియల్ వరల్డ్ అటాకర్స్లో హ్యాక్ చేసి కంపెనీ ఫిజికల్ అండ్ డిజిటల్ డిఫెన్సెస్ని సిమ్యులేట్ అనేది అయితే చేస్తారు. వీళ్ళు రెగ్యులర్గా యూస్ చేసే టూల్స్ కేవలం హ్యాకింగ్ టూల్స్ మాత్రమే కాదు, స్కానింగ్ టూల్స్ అనేవి కూడా వీళ్ళు వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్మ్యాప్, వైట్ షార్క్ ఇలాంటివి. అండ్ ఎక్స్ప్లోటేషన్ అండ్ వెబ్ టూల్స్ కూడా వీళ్ళు వాడతారు, లైక్ బబ్ సూట్ అండ్ మెటాస్ప్లాయిట్ బుక్. సింపుల్గా సమరైజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అటాకర్స్ దొంగ అయితే ఎథికల్ హ్యాకర్స్ లాక్ టెస్ట్ చేసే సెక్యూరిటీ ఇంజనీర్స్. అటాకర్ నష్టం చేయడానికి ట్రై చేస్తే ఎథికల్ హ్యాకర్స్ నష్టం జరగకుండా ప్రొటెక్ట్ అనేది అయితే చేస్తారు. ఇప్పుడు మీకు ఎథికల్ హ్యాకర్ వర్క్ ఫ్లో మీద ఒక సాలిడ్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఇండస్ట్రీలో చాలా మందికి ఇంకో కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది. పెనిట్రేషన్ టెస్టర్ అంటే ఎవరు, వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి అండ్ ఈ రెండింటికి ఉన్న ఎగ్జాక్ట్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ లెసన్లో మనం క్లియర్గా చూద్దాం. వీడియో 5లో పెనిట్రేషన్ టెస్టింగ్ వర్సెస్ వల్నరబిలిటీ అసెస్మెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.